అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమాలజిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 11, 2024. ఈ తేదీకి ఉన్న ప్రాముఖ్యత గురించి, ఈ తేదీలో ఏ పనులు చేసుకోవాలి, ఏ కార్యక్రమాలు కొత్తవి మనం ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాము. అదేవిధంగా ఈరోజు ఏ కార్యక్రమాల్లో మనం అవాయిడ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసరికి 11 అంటే మనకి మాస్టర్ నెంబర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ నెంబరు. కొన్ని విషయాలకి చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు వచ్చేసరికి చంద్రుడు ప్లస్ గురువు అధిపతిగా ఉంటారు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్లో కనుక చంద్రుడు గురువు అంటే 2 కాంబినేషన్ కానీ 3 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అదే రకంగా మిగతా డేట్లలో జన్మించిన వాళ్ళకు కూడా ఈ యొక్క 2, 3 కాంబినేషన్లో డెస్టినీ నెంబర్ కనుక వస్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు కొన్ని పనులు ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు కొంత స్థిరత్వం లభిస్తుంది. ఆ స్థిరత్వం వల్ల ఏమవుతుందంటే కొన్ని నిర్ణయాలు మీరు ఆ మధ్యలోనే ఆపేసుకోవడం జరుగుతుంది. కానీ ఇదే రోజు గురువు గనక సంబంధించిన మీరు యొక్క గురు చరిత్ర పారాయణం కానీ అలాంటిది కనుక చేసుకున్నట్టయితే మీ స్థిరత్వాన్ని నిలపడానికి గురువు చాలా ఉపయోగపడుతుంటాడు. అదేవిధంగా మీకు ఒక దీర్ఘకాలమైన ప్రణాళికలకు వచ్చేసరికి చాలా బాగుంటుంది. ప్లస్ అధికారులకు వచ్చేసరికి మాత్రం కొంచెం అవమానం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మీలో కొంత మానసికమైన ఇబ్బందులు ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పై అధికారులు మీ మీద కొంచెం పెత్తనం చెలాయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే మీ యొక్క కమిషన్ వ్యాపారాలకు కానీ, లేకపోతే విలాసమైన వ్యాపారాలకు కానీ, లేకపోతే మనకి టీచర్స్ బోధనా రంగంలో ఉండే వాళ్ళకి కానీ, వాళ్ళకి కొత్తగా డెవలప్మెంట్ కావడానికి ఏదన్నా అంటే వాళ్ళ యొక్క అప్డేట్ అవ్వడానికి ఏదైనా కొత్త విషయాల్లోకి వెళ్ళడానికి మాత్రం ఈరోజు చాలా బాగుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇకపోతే మీరు ఈరోజు సాయిబాబా దేవాలయానికి వెళ్ళి మీరు ఏదన్నా కానీ పూజా కార్యక్రమాలు పాల్గొంటే చాలా బాగుంటుంది. ఉదయం మార్నింగ్ 6 to 7 కనీసం మీరు దర్శనం చేసుకొని వచ్చినా చాలా బాగుంటుంది. ఇకపోతే మీరు ఈరోజు అప్పుకు సంబంధించిన అంటే మనీ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి మాత్రం మీరు ఇవాళ తీర్చాల్సి వస్తే మాత్రం ఈ తేదీలో వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి 10 to 11 దాన్ని అవాయిడ్ చేయాలి. 5 to 6 అవాయిడ్ చేయాలి. అంటే ఈ సమయాల్లో మీరు అప్పు తీసుకున్నా కానీ, లేదా అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే ఆ టైంలో తీసుకున్న అప్పు అనేది తీర్చడానికి కొంచెం సమయం పడుతుంది. ప్లస్ ఇచ్చే వాళ్ళకు కూడా ఏంటంటే అప్పు ఇస్తున్న దగ్గర నుంచి అది ఒక టెన్షన్గా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు అవాయిడ్ చేయండి. ఎవరైనా అప్పు కనుక తీర్చాల్సి వస్తే మాత్రం 10 to 1, 7 to 8 ఈ టైంలో మాత్రం మీరు అప్పు తీర్చేసుకుంటే మీ అప్పు పూర్తిగా తీర్చలేకపోయినా కొద్ది గొప్ప మీరు అందులో జమ చేసినా కానీ మీరు రుణ విముక్తులు కావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ.